హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేస్తామని మంత్రి ఉత్తమ్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్ మార్కెట్ను కోహెడాకు తరలించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ హైదరాబాద్ అభివృద్ధికై అలాగే రైతన్నల శ్రేయస్సు కొరకై అంకిత భావంతో నిస్వార్థంతో హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మలక్పేట్లోని మెహబూబ్ మాన్షన్ మార్కెట్ యార్డ్లో నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెకో లేకర్ లక్ష్మీ శ్రీనివాస్, వైస్ చైర్మన్ కోటా శ్రీనివాస్, డైరెక్టర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మార్కెట్ కమిటీస్ బలపరచడానికి, ప్రత్యేకంగా హైదరాబాద్ మార్కెట్ కమిటీకి బలపరచడానికి మేము కట్టుబడి ఉన్నాం. హైదరాబాద్ నగరం కూడా అన్ని విధాలుగా డెవలప్ చేయడానికి మేము ముందుకు పోతున్న విషయం నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు మీరు అందరూ గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. మరి హైదరాబాద్ లో మెట్రో మరింత విస్తరించి పొడిగింపు చేస్తున్నాం ఈ ట్రాఫిక్ సమస్య తీర్చడానికి. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో మూసీ నది పునరుజ్జీవం చేయడం, అక్కడ దాని పక్కన నివసించే వాళ్ళకి సరి అయిన మరి పునరావాసం కల్పించడం, అదేవిధంగా హైదరాబాద్ పక్కన ఒక ఫ్యూచర్ సిటీ, మరి హైదరాబాద్ కి మరింత తెలంగాణ రాష్ట్రం డెవలప్ అవడానికి ఔటర్ రింగ్ బయట ఇంకొక రీజనల్ రింగ్ రోడ్ అని